పిల్లలకు తెలివి నేర్పించి ఒక సబ్జెక్ట్ ఉండేలా మీరు చూసి ఆ స్కూల్లో వేసి ఆల్మోస్ట్ అందరు బాగా రాశారు. కొన్ని చిన్న చిన్న తప్పులు, బట్ ఎట్లాగో మనం 1, 2, 3 ప్రైజులు తీయాలి కాబట్టి కరెక్ట్ ఉన్నది చూసుకొని మేము దాన్ని అబ్జర్వ్ చేసి తీసాము. పిల్లలు రెడీనా రిజల్ట్ కోసం? గుడ్. నా ఫస్ట్ నేను డిక్లేర్ చేసే థర్డ్ ప్రైజ్. ఓకే, థర్డ్ ప్రైజ్ ఎవరంటే అయాన్. సెకండ్ ప్రైజ్ గోస్ టు వంశిక. విన్నర్. And the first prize goes to Chandravardhan. Good. You want to become teacher. Teacher is a good profession. Right now. You want to also become doctor. There are so many doctors in this. Upcoming doctors. Okay. Police. Okay. Police. కంప్యూటర్ సైంటిస్ట్. ఇవాళ కంప్యూటర్ చాలా సైబర్ క్రైమ్ ఏమేమైతుంది, కంప్యూటర్ డెవలప్ అవుతా ఉంది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. బాగా ఫ్యూచర్ ఉంటుందమ్మా, కష్టపడు. స్పోర్ట్స్ మ్యాన్. యా, లైక్ మీ స్పోర్ట్స్ మ్యాన్. ఎస్, స్పోర్ట్స్ మ్యాన్ కావాలి. ఎవరిలాగా? తెండూల్కర్, విరాట్ కోహ్లీయా, లేకపోతే ఇంకెవరైనా స్పోర్ట్స్ మ్యాన్ ఉంది తెలుసా? విరాట్ కోహ్లీ లాగా. ఓకే, గుడ్. కలెక్టరా? కరెక్టే, కలెక్టర్ కూడా కావాలి కదా మరి. కలెక్టర్, దానికి ఐఏఎస్ పాస్ కావాలి, తెలుసు కదా? పెద్దగా తెలుస్తుంది కలెక్టర్. ఓకే, ఆల్ యువర్ అంబిషన్స్, గోల్స్ ఇన్ మైండ్. కష్టపడి చదవాలా. రోజుకు ఎన్ని గంటలు చూస్తారు మొబైల్? ఎంతసేపు? హాఫ్ అన్ అవర్ ఈజ్ ఓకే, యాక్సెప్ట్. 5 minutes. ఓకే. ఎవరైనా అసలు మేము మొబైల్ చూడలేదు కూడా వంటలు చేయలేకపోయి రియల్లీ? కరెక్టేనా? వాళ్ళని చెప్తే నడవదు, మనం ముందు పాటించాలి. బికాజ్ యూ ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అనే ఒక సామెత ఉంది. మన ఇతరులకు ఏదైనా సలహా చెప్పే ముందు అది మనం పాటిస్తున్నామా లేదా అని గమనించాలి. మనం పాటిస్తేనే వాళ్ళు కరెక్ట్గా పాటిస్తారు, కానీ మనం వాడకుండా వాళ్ళకి చెప్తే మాత్రం అది నడవనే నడవదు. ఏదో భయానికి సో దయచేసి వీళ్ళంత వరకు మొబైల్ వాడుతూ వాళ్ళు కూడా వాడని, వీళ్ళంత వరకు వాళ్ళు మనం మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాం. ఇంకా మనం చదువుకున్నాం కాబట్టి పుస్తక పఠనం చేస్తే వాళ్ళు కూడా నేను ఇలాగే చదువుకోవాలని ఒక ఆలోచన కలుగుతుంది. అది దాని బికమ్స్ హ్యాబిట్. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నేను సైకాలజీ చదవడానికి కొంచెం పిల్లల మనసు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పెంపకం ఎలా ఉంటే వాళ్ళు మంచిగా అవుతారనే ఉద్దేశంతో మీకు జస్ట్ ఒక సలహా ఇస్తున్నాను. మీకు అందరికి తెలియదు కాదు, బట్ స్టిల్ యాజ్ మై డ్యూటీ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. సో కైండ్లీ సీ దట్ మీ చిల్డ్రన్ ఒక మంచి సిటిజన్ గా, మంచి సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్ గా అవుతారనే ఆశతో ఆ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అవుతారని. సో ఆల్ ద బెస్ట్. విల్ చెక్ ద రిజల్ట్స్. ఐడియా వచ్చింది మన శివప్రసాద్ గారు, మన సీనియర్ సిటిజన్ మెంబర్.
ఈ ప్రైజులకు అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టి స్పాన్సర్ చేసింది కూడా వారికి ఒకసారి మన మండలం ధన్యవాదాలు. అయితే ఈ పేపర్లు చూసాము, పిల్లలు రాసింది చాలా వరకు కరెక్ట్ రాశారు, కానీ అక్కడక్కడ చిన్న తప్పులు పెట్టారు. ఒక 5 నుంచి 6 మాత్రం అన్ని కరెక్ట్గా రాశారు. బట్ మేము ప్రైజులు ఇచ్చేది 3 కాబట్టి కొందరు హెడ్డింగ్స్ రాయలేదు, కొందరు అచ్చులు, హల్లులు, వర్ణమాల అట్లాంటివి రాశారు. సో అలా ఎక్కడైతే మనం ఎక్స్ట్రా కనబడిందో వాళ్ళని ముందుకు తీసాము, మిగతా వాళ్ళను నెక్స్ట్లో పెట్టాము. అంతేగాని వర్ణమాల మాత్రం ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే రాశారు. దీనివల్ల ఈ అక్షరాలు ఏం రాస్తున్నారు అది ఒకరికి కొంత అయితే అట్లీస్ట్ ఈ ఎగ్జామ్స్ క్లియర్ యాక్చువల్స్నెస్ అనేది కూడా వీళ్ళకి అలవాటు అవుతుంది. ఇలా మనం అట్లా పెడతా ఉంటాం పరీక్షలు, వాళ్ళకి ఎగ్జామ్ రాయడము, టైంకి రాయడం, ఎలా రాయడం అనేది కూడా ఒక అలవాటు అయ్యి ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా చాలా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బిడియం అనేది పోతుందనే ఉద్దేశం కూడా ఒకటి మేము ఎగ్జామ్స్ పెట్టడం. ఓకే, ఫైనల్ ఇప్పుడు రిజల్ట్స్. Children, are you ready to listen the result? Yes. Yeah. So the third prize, the third question is Tejas. Share చేస్తాం తర్వాత. Second position goes to ఈ ప్రైజ్ ఇవ్వడానికి ప్రేమాల సుబ్బారావు గారు